కాంగ్రెస్ అభయహస్తం కాస్త ప్రజల పాలిట భస్మాసుర హస్తమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. అందరి నోట్లో మట్టి కొట్టి చివరికి కమిషన్లు దండుకుంటున్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న 2-3 ఇయ్యలేదు కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఎన్నికల ముందేమో బడా బడా మాటలు రజనీకాంత్ లాగా మాట్లాడిండు, ఓట్లు అయిపోయాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు. ఈ దేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు అభయహస్తం అన్నావు, నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది, భస్మాసురస్తం అయిపోయింది. పాపం పోలీస్ కానిస్టేబుళ్ళు సంవత్సరానికి 3 సరెండర్ లీవులు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు. అరే మీరు అట్లా అడగొద్దు, అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలకు 75,000 రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు, ప్రతిష్ట పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు. హోంగార్డుల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నేను రాగానే మొదటి సంతకం హోంగార్డులదే పెడతా, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయన నువ్వు? ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలే. పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఇలా పోలీసు అన్నలు పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎంత చేసిందో, ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, నిజాయితీగా వ్యవహరించండి. అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అన్నల్ని కోరుతా ఉన్నా. ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు, మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం, పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అని డైలాగులు మాత్రం దంచి కొట్టిండు. మీరు డబ్బు కట్టకపోతే రేపు దాని మీద మిత్తి రాదు, దాని మీద ఆదాయం రాదు. డబ్బే లేకపోతే రేపు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓల్డ్ పెన్షన్ ఎంట్రీ ఉన్న పెన్షన్ ఆగంబడుతుండ్రు కదా. ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 15 నెలల నుంచి 5,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల డబ్బులు, కట్ చేసిన డబ్బులు ఎందుకు మీరు కట్టడం లేదు అని నేను ఉద్యోగుల పక్షాన అడుగుతున్నాను.